Hello all and welcome to Movie Monkey. Review of Maya Sabha. యాక్చువల్లీ ఈ స్టోరీ వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ వెబ్ సిరీస్ గా తీశారు. మరి సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నేను ఈ వెబ్ సిరీస్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో చూసా. బట్ చూసాక నాకైతే చాలా బాగుందనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ లో టోటల్ గా 9 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ దాదాపు 35 నుండి 50 మినిట్స్ వరకు ఉంటుంది. కృష్ణమనాయుడు అండ్ రామిరెడ్డి ఇనీషియల్ గా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా గానీ వీళ్ళిద్దరూ పాలిటిక్స్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు అండ్ పాలిటిక్స్ కి రావడానికి గల రీజన్స్ ఏంటి, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అయింది, ఇవన్నీ ఈవెంట్స్ ని స్టార్టింగ్ లోనే ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ తీసుకెళ్తారు. వెబ్ సిరీస్ లోని ఎవ్రీ ఎపిసోడ్ మంచి హై ఫీల్ అయితే ఇచ్చింది. అండ్ ఆ డ్రామా కూడా చాలా న్యాచురల్ గా ఇంకా సూపర్ గా రాసుకున్నారు. స్టోరీ అయితే చాలా ఇంటెన్సివ్ గా వెళ్ళింది. ఆ గ్రిప్పింగ్ నరేషన్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. వైఎస్ఆర్ అండ్ సిబిఎన్ గారి బాండింగ్ చాలా బాగా చూపించారు. ఆ ఎమోషన్స్ గానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సీన్స్ అన్ని రియలిస్టిక్ గా చూపించారు. ఆ టైంలో ఏం జరిగిందో మనం అక్కడుండి విట్నెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 90s బ్యాక్ డ్రాప్ లోని లొకేషన్స్ అండ్ థింగ్స్ అన్ని చాలా బాగా రీక్రియేట్ చేశారు. రియల్లీ ఆ టైంలో జరుగుతున్న ఈవెంట్స్ ని సెన్సిబుల్ గా చూపించారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే ఉంటది. అండ్ వెబ్ సిరీస్ ఎండింగ్ ఎపిసోడ్ లో మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలారు. నేనైతే సీజన్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆది గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ చైతన్యరావు గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ లో ఆయన క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. అండ్ దివ్య దత్త గారి పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గా ఉందనిపించింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మరి ఈ వెబ్ సిరీస్ ని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఇందులో కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే ఉన్నాయి, అవి మాత్రం స్కిప్ చేయండి. మరి ఈ సిరీస్ కి మన రేటింగ్ వచ్చేసి 4/5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ సిరీస్ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎక్కువగా ఫేవరెట్ అయిన పొలిటికల్ డ్రామా కూడా ఏదో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.